నేను మళ్ళీ 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 చెబుతున్నానండి. చాలామంది లవర్స్ జాతకాలు తీసుకొని వస్తున్నారు నా దగ్గరికి. మేము ప్రేమించుకున్నామండి, మా పేరెంట్స్‌కి చెప్పాము. మా పేరెంట్స్ ఏమో జాతకాలు చూపించి, జాతకాలు కలవలేదు, వద్దు అంటున్నారు. మేము అలా విడిపోయి ఉండలేము. ఖచ్చితంగా మా లైఫ్ ఒకరినొకరితో ప్లాన్ చేసుకున్నాము అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. నేను అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. జాతకాలు చూయించుకొని మీరేమైనా ప్రేమించుకున్నారా? లేదు కదా! అలాంటప్పుడు ఇంకెందుకు జాతకాలు? మీ ప్రేమ నిజమైతే ప్యూర్ హార్టెడ్‌గా మీరు ప్రేమించండి. ఇతనే నా లైఫ్ పార్ట్నర్, ఈ అమ్మాయే నా లైఫ్ పార్ట్నర్ మీరు ఫిక్స్ అయితే మీ పేరెంట్స్‌ని ఒప్పించండి. ఒప్పించి పెళ్లి చేసుకోండి. పెళ్లి చేసుకున్న తర్వాత జాతకాలు చూయించుకోండి మంచి సిద్ధాంతి దగ్గర. ఏమైనా ఒకవేళ దోషాలుంటే ఏం రెమెడీస్ చేయాలని చెప్పి అడిగి రెమెడీస్ చేసుకోండి. ఆస్ట్రాలజీలో, జాతకాలలో ప్రతి దానికి ఒక రెమెడీ ఉంది. రెమెడీ లేనిదంటూ ఏదీ లేదు. ఆలోచించండి. ఎందుకు అనంటే చాలామందిలో ఈ మధ్య కాలంలో ఎక్కువ